ఫ్రెండ్స్, ఇవాళ మనం కస్ ఆఫ్ ద సిన్ ఈటర్స్, పాపాత్ములను తినేసే శాపం అంట. ఈ మధ్యన్ని శాపాలు పాపాలు దెయ్యాలు ఇవే అయిపోయాయి నా పని. అలా కాదమ్మా, మామూలు సినిమాలు కూడా చేస్తాను చూడండి అంటే ఎవడు చూడట్లా. మామూలు సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు శాపాలు పెట్టేలా ఉన్నారు జనాలు. సర్లేండి, ఇందులో అయితే యూజ్లెస్ దెయ్యాలు, ఫ్యామిలీ తగాదాల్లో ఆంటీలు పెట్టుకునే శాపాలు ఇవేం లేవు. అందరూ చాలా రీజనబుల్ గా స్టాండర్డ్ వాల్యూస్ ఫాలో అవుతూ ఉంటది. మూవీ స్టార్ట్ అవగానే మనం ఈ జులపాలని చూస్తాం. పాపం బాగా పేదోడు, వీళ్ళ మమ్మీకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఒక రోజు వీళ్ళ మమ్మీ కోసం వంట చేస్తాడు. అప్పుడు వీళ్ళ మమ్మీ అలా లెగిసి సడన్ గా ఏదేదో చదువుతుంది, చదివి తుపాకి తీసుకుని కాల్ చేసుకుంటుంది. వీళ్ళ దగ్గర ఇదే మెయిన్ ప్రాబ్లం. ఎవడన్నా డిప్రెషన్ ఎక్కువైపోయి పోదాం డిసైడ్ అయిపోతే రెడీగా ఉంటుంది తుపాకి. దాని వల్ల అట్లీస్ట్ రెండోసారి ఆలోచించే టైం కూడా ఉండదు. ఓకే, కట్ చేస్తే అప్పటికి ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది. వీడి సిచ్యువేషన్ ఇంకా అలాగే ఉంది. బాగా పేదరికంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మన దాంట్లో పేదరికం అనగానే రేకులిల్లో పెంకుటిల్లతో స్టార్ట్ అవుద్ది. వీళ్ళ దాంట్లో పేదోళ్ళు కాదు, అడుక్కు తినే స్టేజ్ లో ఉన్నారని చెప్పినా వాళ్ళ కొంప మాత్రం పెద్దగానే ఉంటది. అదేందో వీడైతే పొద్దున్న లేసి పని చేసుకోవడానికి వెళ్తుంటే వీడి దురదృష్టం కొద్దీ వాడి ఉద్యోగం నుంచి వాడిని తీసేసి ఇంకెవరికో ఇచ్చేసి ఉంటారు. ఏం చేయాలో తెలియక వీడు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పి అంటే వీడు పెద్ద బంగ్లా ఉంటది అనమాట ఆ ఊళ్ళో, ఒక క్యాసిల్ అది. అందులో ఏదో చిన్న ఉద్యోగానికి పెట్టిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే ఉద్యోగానికి వచ్చేసి పని చేసుకుంటూ ఉంటే ఏదో దెబ్బ తగిలిద్ది. దెబ్బ తగలగానే ఆ బిల్డింగ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేడం ఆయింట్మెంట్ ఉందా అని అడుగుతాడు. ఆ మేనేజర్ ఏమో కాసేపు వాడిని అలా చూసి వీడు నన్ను ఆయం అనుకుంటున్నట్టున్నాడు. ఏంటమ్మా ఆయింట్మెంట్ కావాలా? ఎందుకు అటు పడుకో మసాజ్ చేస్తాను. అసలు నువ్వు వచ్చిందే లేటు, నీకు ఇచ్చిందే చిన్న పని, దానిలో కూడా దెబ్బలు తగిలించుకొని ఏది సరిగ్గా చేయకుండా ముందెళ్ళి పని చూసుకోపో అని ఉంటుంది. మనోడేమో అది కాదండి, దెబ్బ తగిలింది ఆయింట్మెంటే కదా అడిగింది, ఈ మాత్రం దానికి మొహం దుంపాలు పెట్టేది ఎందుకు? ఆయింట్మెంట్ తిస్తే నేను కట్టుకట్టేసుకుని శుభ్రంగా పని చేసేస్తాను కదా, ఇంత పెద్ద కొంపలు ఆ మాత్రం లేదా అంటే ఇటు చంపుతున్నాడు అని చెప్పి వెంటనే వెండి ఇంకా మ్యాన్షన్ లోపలికి తీసుకొని వెళ్ళిద్ది. ఆయింట్మెంట్ ఏం జోబులో పెట్టుకుని దిగదు కదా. సో మ్యాన్షన్ లోపలికి వెళ్ళాక ఒక టాయిలెట్ లోపలికి వెళ్తాడు. వీడు అడిగిన ఆయింట్మెంట్ బ్యాండేజీ అన్ని ఇస్తారు. ఇలా వీడు ఆ దెబ్బ క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడే ఇంకొక ఆవిడ వచ్చి మేడం చెవులేదు స్పిస్ అని ఏదో చెప్పిద్ది. అది వినగానే ఆయింట్మెంట్ రాసుకున్నంత వరకు తొందరగా వెళ్ళిపోని అంటుంది. ముందు నుంచి కాదు వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళని చెప్పి అంటుంది. వీడు అలాగే వెళ్తూ ఉంటాడు. వీడు వెళ్తూ ఉంటే ఆ మ్యాన్షన్ లో ఒక తలుపు ఓపెన్ అయి ఉంటది గదిది. ఆ లోపల వీడికి ఓ కట్ట డబ్బులు కనిపిస్తాయి. టేబుల్ మీద పెట్టుంటాయి కట్ట. బాగా పేదరికంలో ఉన్నాడు. సో అంత పెద్ద కొంపలో అంత పెద్ద కట్ట ఖాళీగా పడేశాడంటే ఎవరికి పట్టింపు లేదు. సరేలే నేను ఎలాగో చెడ్డోడిని కాదు కాబట్టి కట్ట అంతా కాకపోయినా ఒక నోట్ ఎత్తుకుపోదాం, 4 రోజులైనా పిజ్జా తిందామని అందులో నుంచి ఒక నోటు తీస్తాడు. అంతే, నోటు తీసి ఇటు నుంచి అటు పోతూ ఉంటే అప్పుడే ఓ సైడ్ లో ఓ ముసలోడు మూల కూర్చొని చూస్తా ఉంటాడు. అతను ఎవరో కాదు, ఆ మ్యాన్షన్ ఆ బిల్డింగ్ ఓనర్ అతనే. అడు కూర్చొని చూస్తా ఉంటాడులేండి. ఆ మూల ఉండడం వల్ల కనిపించలేదు వీడికి. దొంగతనం చేయడం అయితే చూసేసాడు. ఈ గ్యాప్ లో మేనేజర్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి వీడిని తిట్టి, ఏవా అంత పెద్ద కట్టలోంచి ఒక కాగితం తీస్తే ఎవడో కనిపెట్టట్లే అనుకున్నావు కదా, నేను ఎన్ని చేశాను ఎన్ని చూసా అనుకుంటున్నావు ఇట్లాంటివి, నిన్ను ఉద్యోగం నుంచి పీకేశాను పో అంటది. ముసలోడు సారీ చెప్పిపోతా అని చెప్పి వీడు ముందు కూర్చొని ఇంకా వీడి సిచ్యువేషన్ మొత్తం చెప్తాడు. ఈ విధంగా చాలా బ్యాడ్ గా ఉంది, ఏదో తెలియక అలా చేసేసాను, ఒక్క కాగితమే కదా అయినా తీసింది, నేనేం చెడ్డాను కాదు, నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇచ్చేయచ్చు కదా అంటే ఆ ముసలాయన కూడా కరిగిపోయి ఓకే ఏడో మాక ఉద్యోగం నుంచి తీయట్లేదులే అని చెప్పి ఆ కట్ట మొత్తం ఇచ్చి హ్యాపీగా డబ్బులన్నీ ఎత్తుపో అంటాడు. వీడు చాలా హ్యాపీ అయిపోతాడు. ఇన్ని డబ్బులు వచ్చాయని చెప్పి హ్యాపీగా వాడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఇప్పించాడు, వాడి దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకుంటాడు. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఫ్రెండ్ గాడు అడుగుతాడు, నీకు ఉన్న పలంగా బోల్డ్ అంత డబ్బు కోట్ల ఆస్తి వచ్చేస్తే ఏం చేస్తావు అంటే, తాగేటప్పుడు ఇట్టండి ఏదో డిస్కషన్ చాలా ఉంటాయి కదా, దులపాలడం చాలా చెయ్యాలి అవన్నీ చెప్తే నువ్వు భయపడతావు, అన్ని ప్లేసులు తిరిగి అన్ని తిని అన్ని తాగి అయినా వీటన్నిటికంటే ముందు నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని ఒరిజినల్ గర్ల్ ఫ్రెండ్ గా చేంజ్ చేసుకుంటా మళ్ళీ అని అంటాడు. దానికి ఫ్రెండ్ ఏమో సో పిల్ల బచ్చా యాశాలు వేయడం మాత్రం ఆపనంటావు అని ఫ్రెండ్ గడు ఎక్కెత్తాడు. నెక్స్ట్ డే ఇంకా మ్యాన్షన్ బయట వీడు ఫ్రెండ్ ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇక్కడికి మేనేజర్ మేడం వచ్చింది. వచ్చి జులపాల్లోని లోపలికి రమ్మనిద్ది. అంటే ఓనం అంకులు పిలుస్తున్నాడు పదా అని చెప్పి మనోడు లోపలికి వచ్చి ఓనం అంకులు ముందు కూర్చుంటాడు. వచ్చి రాకని చెప్తాడు, నేను ఇచ్చిన డబ్బులు మాత్రం వెనక్కి అడగమాకన్నాడు, అన్ని ఖర్చు అయిపోయి. ఈ తాతేమో నా దగ్గర చాలా ఆస్తి ఉంది కానీ నాకు వారసుడే లేడు, నా ఆస్తి అంతా ఎవరికన్నా ఇద్దామంటే ఎవడు కనిపించలే అని అంటే మనోడేమో కొంపదీసి నాకు గానీ ఇవ్వడానికి ప్లాన్ వేసావా ఏంటి అని జోక్ వేస్తాడు. కానీ ఈయనేమో అవునంటాడు. ఇటు షాక్ అయిపోతాడు. నిన్న నైట్ ఇచ్చిన డబ్బులని పొద్దున ఖర్చు పెట్టేశారంటే ఇదేంది ఇంకా ఎత్తా అంటున్నాడు, గుండుగాని గోడ గుద్దేసుకున్నాడా ఏంటి అని చెప్పి బాగా షాక్ లో ఉన్నప్పుడే తాత అప్పుడు ఇంకా చెప్తాడు, నేనేం తేరగా ఇచ్చేయట్లేదు, నువ్వు పని చేయాలి. వీడికి అర్థమైంది ఏదో లిటిగేషన్ ఉందైతే అని. ఏం పని చేయాలంటే ఇతను నేను పోయిన తర్వాత నువ్వు భోజనం చెయ్యాలి అంటాడు. దానికి ఈడేమో అందులో ఏముందండి, మీరు పోయాక మీ దినానికి నేనేంది మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి భోజనాలు తినిపిస్తా, ఆ మాత్రం మీరు చెప్పాలా ఏంటి, ఫస్ట్ నేను చెయ్యాల్సిన పని ఏంటో అది చెప్పండి అంటే ఇతనేమో నువ్వు చెయ్యాల్సిన పని అదే, నువ్వు భోజనం చెయ్యాలి నేను పోయిన తర్వాత, కాకపోతే నువ్వు చెయ్యాల్సిన భోజనం నా మీద చెయ్యాలి అంటాడు. ఇటు ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. సో క్లారిటీగా చెప్తాను వినని, మ్యాటర్ ఏం లేదు, ఇటు పోయిన తర్వాత ఆ ముసలోడు శవం అట్ట పడేస్తారు, భోజనం తీసుకొచ్చి నా మీద పెడతారు, నువ్వు నా మీద భోజనం చెయ్యాలి అంటే ఫుడ్ ఈడు శవం మీద ఎత్తే ఇటు తినాలి. మనోడేమో మీ డబ్బున్నో అసలు జీవితంలో ఎవరికి అర్థం కాదు కదా, ఇవేం కొత్త రోగాలన్నీ పుట్టుకొస్తాయి అసలు మీకు, మామూలు పనులు ఏం చేయదా, నేనైతే ఇట్లాంటి గబ్బు పనులు చేయలేను, కావాలంటే నీ శవం పక్కన కూర్చొని వీడు చపాతీలు తిని వెళ్ళిపోతా, అసలు నీ మీద భోజనం పెట్టి చేసేది ఏంది అంటే తాతేమో నీ లైఫ్ లో ఇలాంటి ఛాన్స్ నీకు మళ్ళీ
మళ్ళీ రాదు. నా ఆస్తి అంతా ఎంత ఉందో చూసావుగా, ఈ కోట లాంటి బిల్డింగ్ ఒకటే కాదు, ఇట్లాంటి చాలా ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, అన్ని నీకే. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నీ కోసం ఎదురు చూస్తుంది. జస్ట్ నువ్వు 1 ప్లేట్ మీల్స్ చేస్తే చాలు, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అంటాడు. మనోడు ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తాడు. అంటే ముసలోడికి అడుగు తినే ఫ్యాంటసీ అంటే వీడికి అర్థం కావట్లా. వీడి సిచ్యువేషన్ చూస్తేనేమో చిన్నప్పటి నుంచి అసలు డబ్బులే చూడలేదు, ఇప్పుడేమో మొత్తం ఆస్తి అంతా ఇచ్చేస్తాడు జస్ట్ 1 మీల్, సింగిల్ ప్లేట్ మీల్స్ కి. అయినా సరే వద్దు, మనం కక్కుర్తి పడకూడదు, ప్లేట్ మీల్స్ కక్కుర్తి పడ్డావంటే ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు అని ఇంకా ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగం వెతుక్కుంటూ ఉంటాడు. కానీ వీడికి ఒక్క ఉద్యోగం కూడా ఏమీ దొరకట్లా. చాలా డేస్ అయిపోయాయి. కొన్ని రోజులకి వీడి ఇంట్లోకి ఎవడో బుల్డోజర్ వస్తాడు, వచ్చి ఇన్విటేషన్ ఇస్తాడు. ఆ మ్యాన్షన్ లోపలికి నీకు ఇన్విటేషన్ వచ్చింది, ఆహ్వానం ఇవ్వబడింది అని చెప్పి తీసబోతాడు. నీటిగా సూటు బూటు వేయించి తీసబోతాడు. ఇంకా ఆ మ్యాన్షన్ లోపలికి వెళ్ళాక మేడం మేనేజర్ ఉంటది, వెళ్ళి వెళ్ళగానే వీడికి చూపించింది, ఇదిగో ఇదే అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్డ్ గా రాస్తున్నాయి. నువ్వు గానీ ఆ ముసలుడు ఆ పోయేడే లోపల పడుందాడు శవం, వాడి శవం మీద ఆ ప్లేట్ మీల్స్ పెడతా, నువ్వు ఆ ఫుడ్ తిన్నావంటే మొత్తం ఆ ముసలోడు ఆస్తి అంతా ఇంక నీ పేరు మీదకి షిఫ్ట్ అయిపోద్ది. ఇందులో నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మీల్స్ మొత్తం తినేయాలి నువ్వు, అందులో అసలు ఏమీ మిగలకూడదు. ఫుడ్ వేస్ట్ మేము ఒప్పుకోం. ముఖ్యంగా సాంబార్ నుంచి కరివేపాకు తీసేయడం, ఆమ్లెట్ లోంచి పచ్చిమిరపకాయలు ఓడబేకడం, ఇట్లాంటి పనులు చేసావంటే ఒప్పుకునేదే లేదు. మీల్స్ అంతా కంప్లీట్ చేయాలి. దీని తర్వాత నువ్వు ఈ ప్లేట్ మీల్స్ తిన్నావనే విషయం ఎవ్వరికి చెప్పకూడదు. వీటన్నిటికీ ఓకే అయితే సైన్ చేయంటుంది. ఇది కాసేపు ఆలోచించి, సర్లే ఏం చేస్తావు, ఇంత ఆస్తి జీవితంలో ఇన్ని మీల్స్ అమ్మితే నాకు వస్తాయి, ఇక్కడ ఒక మీల్స్ తింటే చాలు వచ్చేస్తుంది అంతా అని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి చూస్తే ముసలోడు సాపుకొని పడుకో ఉంటాడు. ఓకే చచ్చిపోయాడు కదా, ఇంకేం చేస్తాడులేండి. ఇక్కడ పడుకో ఉంటాడు. వెంటనే మీల్స్ కూడా వచ్చేసిద్ది. ఒక మీల్స్ కాదు, నిజానికి చాలా మీల్స్ వస్తాయిలేండి. ఆ ప్లేట్ తీసుకొచ్చి పెడతాడు. ఓ ప్లేట్ తో పాటు పెడతావా, ఏమైనా తింటా ఎట్టా ఆస్తి అంతా ఇచ్చేస్తాడంటే, సర్లేండి ముందు ప్లేట్ తోనే పెడతాడు. దాని తర్వాత ఈవిడికి మజా కావట్లే అని చెప్పి మేనేజర్ మేడం కి ఆ ప్లేట్ ఏంది, ప్లేట్ మీద ఫుడ్ అంతా వాడి మీద వేసి తినా అంటది. ఇంకేం చేస్తాడు, అగ్రిమెంట్ కు ఒప్పుకున్నాడుగా, మీద వేసేసి అలా తింటా ఉంటాడు. తినలేక కష్టపడుతూ ఉంటాడు. కొంచెం మిగిలిపోతూ ఉంటే మిగిలేదో లేదు మొత్తం తినాల్సిందే అని ఆ మేనేజర్ మేడం ఏమో గేదె గొంతు వేసుకుని అదుస్తా ఉంటది. ఎక్కడ దాకా వచ్చాక ఇంకా మిగల్చడం ఎందుకని చెప్పి ఎట్టగొట్ట మొత్తం మింగేస్తాడు. మనోడు పొట్ట ఫుల్ అయిపోయి ఉంటది, మామూలు ఫుడ్ పెట్టలేదు అసలు, అంత దారుణంగా పెడతాడు. వీడికి ఎక్కువ అయిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లా. అప్పుడే ఇవిడ ఏదో కార్డు అగ్రిమెంట్ తెచ్చిద్ది. ఇదిగో ఈ కార్డు చూడు, ముసలోడు చివరి కోరిక, ఏం లేదు 4 లైన్లు ఉంటాయంతే, సరిగ్గా చూసి సైన్ చేసే అంటుంది. వీడేమో చదివే పొజిషన్ లో లేడు, ప్రస్తుతం జస్ట్ వాంతులు చేసుకునే మూడ్ లోనే ఉన్నాడు. ఏదో దరిద్రం అన్ని ఎత్తకొచ్చేయండి, సైన్ చేసేస్తా, అసలు చదివే చూసే మూడ్ నాకు లేదు అని అంటాడు. బేసిక్ గా కార్డు మీద ఏం రాసి ఉంటదంటే అదొక కాంట్రాక్ట్. ఈ ముసలోడు యొక్క అన్ని బాధలు కష్టాలు ఆస్తులు తొక్కలు తోళ్లు అన్ని వీడు తీసేసుకుంటున్నాడు. దానికి బదులుగా వీడి పవిత్రమైన ఆత్మని ఆ ముసలోడికి ఇస్తున్నాడు. అదే అగ్రిమెంట్ ఇలా రాసి ఉంటది. ప్రస్తుతం చదివే మూడు లేదుగా, కళ్ళు తిరిగిపోతా ఉంటాయి. ఏదో దరిద్రం ముందు సైన్ చేస్తే పని అయిపోయిద్దని వెంటనే సైన్ చేస్తాడు. దీని తర్వాత తేడాగా ఉంటది, కళ్ళు తిరుగుతాయి, కళ్ళల్లో ఏవేవో వస్తుంటాయి. వెళ్ళి బెడ్ మీద పడుకుంటే వీడు సడన్ గా స్విమ్మింగ్ పూల్ లో పడిపోయినట్టు కళ్ళు వచ్చింది. వెచ్చి అయిపోయిన తర్వాత చూడండి, అంతకు ముందు అయితే మురిగొట్లో పడిపోయినట్టు కళ్ళు వచ్చేవి. వీడు ఇప్పుడు వెచ్చి అయిపోగానే స్విమ్మింగ్ పూల్ లో పడినట్టు కళ్ళు వస్తుంది. వీడు చుట్టుపక్కల చూస్తే రకరకాల ఆత్మలు దెయ్యాలు ఏవేవో కనిపిస్తాయి. కట్ చేస్తే పొద్దున అయిపోయింది. ఇంకా మనోడు మొత్తం అంతా వీడి మ్యాన్షనేగా, ఇంకా పంపంతా దిగుతూ ఏవే ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి చెక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఎవడో ఒకడు కనిపిస్తాడు. జులపాలోని గుడ్లు అప్పగించి చూస్తా ఉంటాడు. మనోడు ఏ బాబు నువ్వు ఇటు అమ్మ అంటాడు. అంతే సడన్ గా మాయమైపోతాడు. మాయమైప్పుడు పోయిందని చెప్పి స్పీడ్ గా వెళ్తే అక్కడికి మేనేజర్ మేడం వచ్చింది. ఈడో ఆడటో ఎవడో పోయాడు అంటే మేడం ఏమో ఆడు ఈడు ఎవడైతే మీకు ఎందుకండి, ఇంకా నుంచి మ్యాన్షన్ ఓనర్, ఇక్కడ ఉండే వాళ్ళంతా మీకోసమే పని చేస్తారు ఇంకా అని మ్యాన్షన్ అంతా చూపిస్తూ మొత్తం ఆ బిల్డింగ్ ఆగది ఈగది పువ్వులు పూలు అన్ని మీవే, ఇంత పెద్ద గొప్ప లైఫ్ మీకు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారు మీరు అని అడిగితే ఈడేమో ఇందా కూడా ఎవడో వచ్చాడు వాడు ఎవడని అడుగుతాడు. మేడం ఏమో నేను చెప్తాను ఏందో వాగుతుంది ఏంది, ఇంకా నువ్వు ఆ ఫుడ్ మొత్తంలోనే ఉన్నావు, ఇదిగో ఈ కార్డు తీసుకో, అన్లిమిటెడ్ కార్డు, నువ్వు ఎక్కడైనా ఇందులో నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి, అంత వెచ్చిగాడివి నువ్వు, హ్యాపీగా పండుగ చేసుకోబో, నీ లైఫ్ ని ఎంత ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతావు అంత బాగా ఎంజాయ్ చేసాయి, టైం వేస్ట్ మాత్రం చేయమాక అని ఇప్పుడు అంటుంది. వీడికి అప్పుడు అర్థం కాదులేండి. ఇది ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ కట్ట డబ్బులు ఉంచుకో అంటాడు. వీడు అదే ఉద్యోగం ఉంది అదే డబ్బులు ఏమొద్దు అంటాడు. దీని తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోతాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీడు దిగుతున్న ఆ బండి పక్కన బుల్డోజర్ అదే ఆ బాడీ గార్డు ఇదంతా చూసి షాక్ అయిపోద్ది. ఏం లాంటివి తగిలింది బాబు నీకు అని అడిగిద్ది. ఈడేవో అంతకు మించి చాలా జరిగిందిలే కానీ దా పబ్బుకు పోతాం పా అంటాడు. ఈ ఎక్స్ మాత్రం నేను చూస్తే నాకు ఏదో తేడా కొడుతుంది, ఇంకెప్పుడైనా కలుద్దాంలో నిలిపోయింది. దీని తర్వాత వీడు బాధగా పోయి సింగిల్ గా పబ్బులో కూర్చుంటాడు. మెనూ అంతా చూసి బాగా కాస్ట్లీ డ్రింక్ ఆర్డర్ పెడతాడు. పక్కన ఉన్న అది విని గట్టిగా నవ్వి నీ అవతారానికి నువ్వు ఆర్డర్ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా, దాన్ని రేటు చూసావా, నీ 2 కిడ్నీలు అమ్ముకోవాల్సి వస్తుంది, చీప్ లిక్ పెగ్గు దాగి వెళ్ళిపో అంటాడు. మనోడు మాత్రం కాస్ట్లీ డ్రింక్ 2 బాటిల్ ఆర్డర్ పెట్టి ఒకటోటి దాగి ఒకటోడికి ఇచ్చేస్తాడు. పండగ చేసుకుని దీని తర్వాత ఇంకో కాస్ట్లీ బాటిల్ కొనుక్కొని తాక్కుంటూ మ్యాన్షన్ లోపల పోతాడు. పంపులోకి పోతూ ఉంటే దూరంగా ఒక ఆవిడే ఉంది కానీ ఒక దెయ్యం అలా కనిపిస్తూ ఉంటది. వీడు ఆలోచిస్తూ ఉంటాడు, అంటే ఇప్పుడు నాకు ఒక దెయ్యం కనిపిస్తుంది, సో ఇప్పుడు దాకా నాకు జరిగిన విషయాలన్నీ గుర్తెచ్చుకుంటే దెయ్యం కనిపించడం పెద్ద విషయం కాదు అని అనుకుంటూ ముక్కు దగ్గర చూసుకుంటాడు. ముక్కు దగ్గర రక్తం వస్తూ ఉంటది. మళ్ళీ ఇటు సైడ్
నైట్ చూస్తే ఆవిడ మాయమైపోయింది. ఈడేమో ఓకే అయితే పొద్దున కూడా ఎట్లా ఏదో దయ్యం వచ్చి ఉంటదిలే అని పడుకుందామని ఇటు తిరగగానే ఆ దయ్యం వచ్చి ఇటు పట్టేసుకుంటది. ఎందుకు ఇలా చేసావు అని గోల చేస్తుంటది. కట్ చేస్తే సడన్ గా మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళిపోతాడు. ఈసారి నిద్ర కూడా బాగా మెలకులో ఉన్నప్పుడే స్విమ్మింగ్ పూల్ లోకి లాక్కొని వెళ్ళిపోయింది. ఒక్కసారి నిద్ర లెగితే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటాడు. ఇప్పుడు లెగిసాక వీడికి పిచ్చి కోపం వచ్చి ఏ బల్లాలమ్మ ఎక్కడ ఉన్నావు బల్లాలమ్మ బయటగా నవ్వుతుంటాడు. నిజంగానే ఈవిడ వచ్చింది. అంటే మరి అట్నే ఉంది. ఆవిడ ఏం చేయమంటావు జిమ్సన్ బల్లాలమ్మ బల్లాల దేవుడు వాళ్ళ అమ్మమ్మలా ఉంది. ఈడు వచ్చి నిన్న నాకేదో మొత్తం మంది ఇచ్చావు కదా నువ్వు దాని ఎఫెక్ట్ ఏనా దెయ్యాలు కూడా తెగ్గనిపిస్తున్నాయి. ఓకే మనం సవాలు పెట్టుకొని చేసిన దరిద్ర కొట్టు పనులకి దెయ్యాలు ఆడడం అనేది కామనే. కానీ ఈ మధ్య దెయ్యాలు చాలా ఎక్కువ చేస్తున్నాయి. మాటికి స్విమ్మింగ్ పూల్ తీసుకుపోతున్నాయి. 3-4 సార్లు ఎత్తకపోవడం నాకు మ్యాటర్ చెప్తావో చెప్పవు నువ్వు అని అదుస్తూ ఉంటే బల్లాలమ్మ ఏమో చెప్తాను నువ్వు బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నావు నువ్వు సైలెంట్ అయ్యాక చెప్తా అంటే లేదు నువ్వు ఇప్పుడే చెప్పాలా అంటాడు. ఇంకా బల్లాలమ్మ కూడా సరే లాగేందుకు ఏదో టైంలో నీకు తెలియాల్సిందే కదా అని నేను దేశపోయి బుక్ పుస్తకాలు అగ్రిమెంట్ అన్ని చూపించింది. అది చూస్తే బేసిక్ గా డీలు కాగితం మొక్క ఉండాలిగా అందులో డీటెయిల్ గా రాసి ఉంది. నైట్ టైం నీ ఆత్మ నాకు నువ్వు ఇచ్చావంటే మార్నింగ్ నా నైట్ నీకు ఇస్తానని చెప్పి ఏదో మొత్తం ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఆత్మల గురించి మొత్తం చదివి బల్లాలమ్మ ఇవన్నీ నిజంగా ఉంటాయా ఆత్మలు తొక్కతో లోకే మరి అసలు ఈ కార్డు ఏంది అప్పుడే దెయ్యాలు పోతారు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వాడడం మొదలు పెట్టేసాయా అని అంటే అప్పుడు మ్యాటర్ చెప్పింది బల్లాలమ్మ. బాబు జొలపాలు నువ్వు కరెక్ట్ గానే ఆలోచించావు. డబ్బున్నోళ్ళు ఏదో గబ్బు పనులు చాలా చేస్తుంటారు. అట్టే ముసలోడు కూడా చేసాడు. ఈ ముసలోడు అయ్యే కొద్దీ చాలా కష్టపడి మంత్రతంత్రాలు ఏం నేర్చుకోలేదు కానీ మంత్రతంత్రాల బ్యాచ్ వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ఒక ప్రాసెస్ ని బయటకు లాగాడు. అందులో ఏముంటది మామూలుగా ముసలోడు చేసినన్ని గబ్బు పనులకి నరకానికి వాడిని ఎత్తకపోయి పేడపిడకలతో కొట్టి చంపేయాలి. ఆ ముసలోడికి ముందే తెలుసు నేను చేసిన గబ్బు పనులకి నరకంలో బాగా పెద్ద ప్లానింగ్ వేసుకుంటూ ఉంటాడు లోపలికి వచ్చాక వీడిని ఎలా బాధాలనే విషయం మీద. సో ఏదేదో ప్రాసెస్ అవి కనిపెట్టి కనుక్కొని ఆ లంచ్ ప్రాసెస్ జరిగిలా ఫుల్ మీస్తున్నాడే దాని వల్ల ఈ ముసలోడు చేసిన పాపాలన్నిటినీ ఇప్పుడు ఈ జులపాలోడు మీదకి వెళ్ళిపోయాయి. అర్థమైందిగా ఇప్పుడు ఈ ముసలోడు చేసిన పాపాలు వీడికి వెళ్ళిపోయాయి. అంటే ఏదో బఫే సిస్టమ్ లో పెట్టినట్టు మీదకి తిన్నాడుగా మొత్తం భోజనం దాని వల్ల ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాయంట. ఈ జులపాలోడు మంచి పనులన్నీ అంత చెడ్డ పనులు ఏం చేయలేదు కదా అవన్నీ ముసలోడు అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. ఇదమ్మా విషయం అని చెప్పి ఓ పుస్తకం చూపించింది. ఆ పుస్తకంలో ఈ గబ్బు పాలసీలు అన్నిటి గురించి డీటెయిల్ గా రాసింది. ఆ పాలసీ ప్రకారం చచ్చిపోయినోడి మీద ఎవడొకడు ఎక్కి కూర్చొని తింటాడు. అప్పుడు ఈ పాపాలన్నీ ఆ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతాయంట. ఆ ఫుడ్ లోంచి తిన్నోడు లోపలికి వెళ్ళిపోతాయి. ఎట్టాంటి వాళ్ళని సిన్ ఈటర్స్ అంటారు. ఆ తినేవాడే సిన్ ఈటర్స్. సిన్ అంటే పాపం కదా పాపాలు తినే పాపాత్ముడు. సో ముసలోడు పాపాత్ముడు పాపిష్టి పనులను చేసి అవి అకౌంట్ లో వేసి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ అంబాబోసి మేనకలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అర్థమైందిగా డబ్బులుంటే ఇట్లా చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయంటే డైరెక్ట్ గా నరకంలో కూడా లంచం తీసుకునే వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లో బల్ల కింద చేతులు పెట్టేవాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేసే ఏజెంట్లు అందరు పెద్ద బ్యాచ్ దిగుతుంది ఆడ నరకంలో కూడా. సో వాళ్ళని పట్టుకుంటే పని అయిపోద్ది. ఏమన్నా కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది వీడు కూడా ఒక సిన్నేట అయిపోయాడు. ఇప్పుడు వీడు బాధపడుతూ ఉంటే బలాలమ్మ చెప్పింది నువ్వు బాధపడమాక డబ్బు ఎప్పుడు ఏదో ఒకటి ఇలా వదులుకున్నాక ఏదో ఒకటి ప్రాయశ్చిత్తం చేశాకే మనకు దొరుకుతుంది అని అంటుంది. మనోడేమో నాకేదో ఒకటి వదులుకున్నాక వచ్చింది ఆ ముసలు చచ్చినోడు హ్యాపీగా చచ్చిపోయాడు వాడికి ఏం వదులుకోకుండానే వచ్చాయిగా నన్ను ఇక్కడ ఇరికించేసి ఏదో కోటేషన్ చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. నా పాపాలన్నీ ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం ఎట్ట చేసుకుంటాను చూడని చెప్పి గట్టిగా బల్లాలమ్మ మీద అరిసేసి డైరెక్ట్ గా ఇంకా చర్చికి పోతాడు. చర్చికి వెళ్ళాక ఫాదర్ నేను నా పాపానికి ప్రాయశ్చిత్తం కోసం వచ్చాను అంటాడు. ఆ ఫాదర్ కూడా బిడ్డ నువ్వు ఏం పాపం చేశావో చెప్పు అంటాడు. మనోడు అంటే ఆవేశం ఎక్కువైపోయి బాలమ్మ పూర్తిగా చెప్పేది వినకుండా వచ్చేసాను. మీరు గాని ఒక 10 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేస్తే 15 నిమిషాలు నేను పోయి పాపం ఏమేం చేశానో నా పాపాల లిస్ట్ అంతా తీసుకొని వచ్చి చెప్తా అని పరిగెత్తుకుంటూ మళ్ళీ మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళిపోయి బల్లాలమ్మ అని గట్టి కలుస్తా ఉంటే ఎక్కడ కనిపిట్లా అక్కడ చాలా మంది సర్వెంట్స్ ఉంటారు. ఆ సర్వెంట్స్ అందరిని అడుగుతాడు ఆ దరిద్రుడు మీ పాత ఓనర్ ఆ ముసలోడు చేసిన పాపం ఏంటి అసలు చెప్పండి వాడు ఏమేం గబ్బు పనులు చేశాడు చెప్పండి అమ్మా అని ఎంత వేసినా ఒక్కరు కూడా చెప్పట్లా. మనోడికి ఒళ్ళు మండిపోయింది. గట్టిగా వేసి బలాలమ్మను పిలిపించేసి ఆ ముసలు సచ్చినోడు ఏం పాపం చేశాడు చెప్పకపోతే మీ అందరినీ ఉద్యోగం చూడబీకేస్తా అంటాడు. బలాలమ్మేమో నువ్వు ఆవేశ పడకో నేను ఆ కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా చెప్తాను కదా చెప్పే లోపు నువ్వు గోల చేసి బయటికి వెళ్ళిపోయావు నా కూర్చొని నేను చెప్తా అని చెప్పి వాడు ముందు ల్యాప్టాప్ పెట్టి ఆన్ చేస్తుంది. నేను చెప్పడానికి ఏముంది ఆ ఎదవగాడు పేరు టైప్ చేసావంటే పోలీస్ రికార్డులో వాడు చేసిన పని ఏంటో వచ్చేసిద్ది అని తీసి డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తుంది. వాడేం చేశాడు ఆ ముసలోడు వాడి వైఫ్ ని చంపేశాడు అని వాడి మీద కేసు ఉంది. నిజంగానే చంపేశాడులేండి. ఇది చూసాక అప్పుడు జోపాలోడు గుర్తొచ్చింది. ఒక ఆంటీ మాటికి వచ్చి పీక పిసికేస్తూ స్విమ్మింగ్ పూల్ లో ముంచి చంపేద్దాం అనుకుంటా ఉంటది. ఎవరు అనుకుంటున్నారు ఆంటీ ముసలోడు వాళ్ళ వైఫ్ అన్నమాట. అసలు ఏ లెవెల్లో మేనేజ్మెంట్ జరుగుతుందండి ఆ నరకంలో అది కాదండి. ఇప్పుడు ఆ నరకంలో రికార్డ్స్ లో ఆన్లైన్ లో డాక్యుమెంట్స్ నుంచి వీడి నేమ్ తీసేసి ముసలోడు నేమ్ పెట్టేసి ఇంకా వాడి పాపాలన్నీ వీడి లిస్ట్ లోకి వేసేసా. ఓకే అంతా టైపింగే కాబట్టి అక్కడ అయిపోయింది. కానీ అసలు ఈ దెయ్యాలను ఎలా కన్విన్స్ చేస్తావు ఇప్పుడు నిన్నటి దాకా అదిగో ఈ ముసలోడు నీ హస్బెండ్ చంపే
చంపేశాడు రోజు వాడు పేక పిసుకని చెప్పి ఇప్పుడు సడన్ గా ఆన్లైన్ లో పేరు మారిపోగానే దెయ్యం సడన్ గా చేంజ్ అయిపోయి ఇదిగో ఈడు కాదు ఈడు కాదు నా హస్బెండ్ ఈ బక్కోడు నా హస్బెండ్ అని చెప్పి ఇప్పుడు ఈడ పేక పిసుక స్విమ్మింగ్ పూల్ లో లాక్కపోవాలా ఇలా ఎలా చేంజ్ అయింది. సో దానికి అర్థం ఏంటి, రోజు దెయ్యాలు పొద్దున్నే లెగిసి వాళ్ళ మేనేజర్ దగ్గరికి పోయి వాళ్ళ టాస్క్ ఏందో ముందే సెట్ చేసి ఉంటారు. అంటే వర్క్ షీట్ లో చూసుకోవాలి దెయ్యాలు ఇవాళ ఏం పని నాకు అని చెప్పి. సో ఇచ్చిన దానిలో చూసుకొని ఇదిగో ఈ రోజు ఈడు నా హస్బెండ్ ఈయన టార్చర్ చేసి స్విమ్మింగ్ పూల్ కి ఎత్తపోవాలి అని పోయి పని చేసి ఈవినింగ్ వచ్చేసి ఏం పని చేశారో వాళ్ళ టీం లీడర్ కో మేనేజర్ కో ఈమెయిల్ పెట్టాలి. అంతేగా, లేకపోతే ఈ మాత్రం తెలియదు ఆ దెయ్యాలకి ఈ బక్కోడు కాదు నా హస్బెండ్ ఆ బక్కోడు అన్న విషయం. సర్లేండి వీడు పాపం ఏంటో తెలిసింది కదా, వెంటనే పరిగెత్తుకుంటూ చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చూస్తే పాపం అట్నే కూర్చోన్నాడు. ఆయన వెళ్ళి చెప్తాడు, ఫాదర్ నేను నా వైఫ్ ని ఒక పొలంలో పడేసి చంపేశాను, నాకు చాలా అర్జెంట్ గా ప్రాయశ్చిత్తం కావాలి అంటాడు. ఫాదర్ కూడా ఓకే ఆవేశపడకు, అంతే కదా నేను ఇచ్చేస్తా ప్రాయశ్చిత్తం అని చెప్పి ప్రార్థన స్టార్ట్ చేస్తారు. అది స్టార్ట్ చేయగానే వెంటనే వీళ్ళ వైఫుల్లా ఆవిడ వీడి దగ్గరికి వచ్చి నేను మధ్యాహ్నం నుంచి ఎదుగుతున్నాను, ఎక్కడ దిగుతున్నావు నువ్వు, ఈవినింగ్ 4 గంటలకు మన ఇద్దరం స్విమ్మింగ్ పూల్ కు పోవాలని చెప్పాను నేను, ఎక్కడేం చేస్తున్నావు నువ్వు అని చెప్పి వాడు పీక పిసికేస్తా ఉంటది. ఇంకా సేపు ఉంటే స్విమ్మింగ్ పూల్ లోకి లాక్కొని వెళ్ళిపోయింది అనే టైంకి ఫాదర్ ప్రార్థనలు అవి చేస్తూ ఉంటారు కదా, అది కంప్లీట్ అయిపోద్ది. ఇటు పాపానికి ప్రాయశ్చిత్తం దొరికేసింది, మాయమైపోయింది, ఆవిడ బెడద పోయింది. అంటే అసలు ఇదేంది ఇంత ఈజీనా, ఈ మ్యాటర్ తెలియక ముసలోడు అన్ని రోజుల పాటు అన్ని రోజులే ఉంది వాడు ఇప్పుడు కూడా హ్యాపీగానే స్వర్గంలో అంబాబోసలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇదేందండి ఎంత ఈజీగా ప్రాయశ్చిత్తం దొరికిపోయింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నీ బెస్ట్ ఫ్రెండ్ పరిస్థితి అస్సలు బాగాలేదు, పోయి ఒకసారి చూడు అని అంటే వీడు అస్సలు పట్టించుకోకుండా ఏముంది పాపాలన్నీ పోయాగా హ్యాపీగా ఇంటికి పోయి మందేసి మంచింగ్లో 4 చపాతీలో 2 పుచ్చకాయలు తిని అలా టీవీ చూస్తుంటే సడన్ గా సైడ్ నుంచి ఇంకో ఆత్మ కనిపించింది. దిడికి పొద్దున్న చూసుకుందాంలే అని చెప్పి అస్సలు పట్టించుకోడు. కానీ పక్కనే ల్యాంప్ పగిలిపోయిన సౌండ్ వచ్చింది. కొంచెం ముందుకెళ్తే మాస్క్ వేసుకున్నాడు ఎవడో ఈయన చంపడానికి వస్తూ ఉంటాడు. ఇటు భయపడిపోతూ పైకి పరిగెడతాడు. పైకి వెళ్తే ఎవడో చిన్న పిల్లడు బొదలో మునిగిపోయి బయటకు వచ్చి ఈయన చంపడానికి ట్రై చేస్తాడు. మనోడేమో బల్లాలమ్మ అని చెప్పి అరుస్తుంటాడు. ఇదేదో దొంగల ముఠాలా ఉంది, అనవసరంగా వచ్చేదంతా. ఆ బల్లాలమ్మ గాని వచ్చి గుద్దిందంటే ఏదో హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. ఈడు పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే దేవుడి దయ వల్ల ఈవిడ వచ్చేసిద్ది. ఈవిడ పర్సనాలిటీ చూసి వాళ్ళందరూ భయపడి పారిపోతారు. ఇప్పుడు ఈవిడ ప్రశాంతం కూర్చోబెట్టి అడుగుతాడు, అదేంటి మొన్న ప్రాయశ్చిత్తం జరిగిపోయింది కదా, నాకు మళ్ళీ దెయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే ఈవిడ చెప్పిద్ది, ప్రాయశ్చిత్తం అయిపోయిందా, ఆ ముసలోని చూస్తే ఒక పాపమే చేసి ప్రశాంతంగా పడుకున్నోడ్లా కనిపిస్తాడు నీకు. ఓకే, బేసిక్ గా పాపాత్ముడు చాలా పాపాలు చేశాడు, కానీ అంతకంటే దరిద్రం ఏంటంటే వాడు కూడా నీ రకమే. వాడేమైనా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఒక సాంగ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఎంత ఆస్తి సంపాదించా అనుకుంటున్నావా, నీలాగే వాడు కూడా ఇంకొక బాడీ మీద ఎక్కి కూర్చొని ఫుల్ మీల్స్ తిని యాస్తి అంతా సంపాదించాడు. వాడు కూడా నీలాగో సిన్నేటవే. సో ఆ పాపాత్ముడు చేసిన పాపాలు కాకుండా ఇంకో పాపాత్ముడు చేసిన పాపాలు వాడి మీద ఉన్నాయి, అవన్నీ నీ మీదకి వచ్చాయి. ఇంతకంటే దరిద్రం ఏంటో చెప్పమంటావా. ఇది ఒక పెద్ద లిస్ట్. అంతకు ముందు దానికంటే ముందు అందరూ పాపాత్ములే. నీకంటే ముందు లిస్ట్ లో ఒక 100 మంది ఉంటావేమో, వాళ్ళందరూ పాపాలు నీ మీదే ఉన్నాయి. అందరూ బాడీల మీదకి ఎక్కి ఫుల్ మీల్స్ తిని పాపాలు షిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు. నువ్వు కానీ నరకానికి పోయావంటే నరకంలో ఉన్న వాళ్ళంతా ఫిట్స్ వచ్చి పోతావు నీ లిస్ట్ చూస్తే. ఆ దెయ్యాల వాళ్ళు తట్టుకోలేక ముసలోడు ముందే పోయాడు, అవన్నీ నీ మీద వేసాడు. నేను దీని నుంచి బయటికి ఎట్టబడాలి బల్లాలమ్మా అంటే ఏముందా, ముసలోడు ఏం చేశాడు, సేమ్ అదే చెయ్యాలి, ఇంకొకరిని తీసుకొచ్చి నువ్వు విరిగించాలి. నీలాగే మనస్ఫూర్తిగా ఒప్పుకొని రావాలి, లేకపోతే దెయ్యాల వల్ల నువ్వు సస్తావు ఏదో ఒక రోజు. స్టార్ట్ నుంచి డబ్బులన్నీ బాగా ఖర్చు పెట్టుకో, ఎంజాయ్ చెయ్యి ఎందుకట్టా, నువ్వేమన్నా మనోడవే, నువ్వు ఎక్కువ రోజులు బతికెళ్ళలేవు, బాగా ఎంజాయ్ చేసుకొని చెప్పానంతే. మనోడు ఇప్పుడు ఈ పాపాలన్నింటినీ నేను చిటికలో ప్రాయశ్చిత్తం చేసుకుని వస్తాను చూడని చెప్పి మళ్ళీ చర్చకుపోతాడు. వెంటనే ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ ఈసారి లిస్ట్ కొంచెం పెద్దదే ఉంది, మేబీ టైం ఎక్కువ పట్టచ్చు, స్టార్ట్ చేద్దామా అంటాడు. పాపం అతనేమో పనికి మాలనోడా, నీ పాపాలన్నీ తగ్గించుకుంటూ పోతే అవన్నీ నా మీదకి వచ్చేలా ఉన్నాయి, ఇంకోసారి చర్చికి చుట్టుపక్కల కనిపించావుంటే చెట్టుకు కట్టేసి కొడతాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు. ఇంక ఈడొచ్చి పడుకుంటాడు. ఈడు ఇప్పుడు పడుకున్నాక ఇంకేముంటది, అయ్యే దెయ్యాలు ఆత్మలు ఈయన్ని పట్టుకొని పిసిగేస్తాయి. వీళ్ళ వైఫ్ అయితే అదే మొసోడ వైఫ్ అయితే పిసికేసిన తర్వాత కాసేపు స్విమ్మింగ్ పూల్ లోకి ఎత్తకపోయేది. వీళ్ళంతా మరి దారుణంగా ఉన్నది, అందరూ బల్లాలం బంధువుల్లాగా ఎద్దుల్లా ఉంటది. పొద్దున్నే వీడికి సెలైన్ ఎక్కించాల్సి వస్తుంది. మనోడు ఇప్పుడు బెడ్ మీద పడుకొని, బల్లాలమ్మ నువ్వు జిమ్ముకు పోయేటప్పుడు నన్ను కూడా ఎత్తకపోవమ్మా, ఆత్మలందరూ ఏనుగుల్లా ఉన్నారు, వచ్చి మీద పడుతుంటే గాలి అట్లా అంత పర్సనాలిటీ వేసుకొని ఉన్నావు, నువ్వైనా నా కళ్ళలోకి వచ్చి ఆ దెయ్యాలతో ఫైట్ చేయొచ్చు కదా, ఇంతంత జీతాలు తీసుకుంటావు మళ్ళీ అని అంటే ఆవిడ ఓకే ఒక ప్రాసెస్ ఉంది, కొంచెం కష్టం, కాకపోతే ఏం లేదు, అందులో నిన్ను ముందుగా లేపేస్తుంది. అంటే కాసేపే డాక్టర్ వచ్చి అలా నువ్వు చచ్చిపోతున్నావు అనే రకంగా ఏదో ఇంజక్షన్ వేస్తాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవడో ఒకరిని ఎత్తకొచ్చి అంటే వాడిని ఒప్పించి నీ బాడీ మీద ఫుడ్ పెట్టి ఫుల్ మీల్స్ తినిపిస్తాం. మీల్స్ తినడం కంప్లీట్ అయిపోగా నేను బతికిచ్చేస్తాం. ఇంకేముంది, పాపాల వాడి లిస్ట్ లోకి వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, కాకపోతే డబ్బులు ఆస్తి నీకు ఇంకొండవు అని చెప్తుంది. ఓ పక్క ఆల్రెడీ నరకంలో అన్ని డిపార్ట్మెంట్ లో లంచాలు ఇచ్చేసి మేనేజ్ చేసేసారు, అంటే ఇప్పుడు చావును కూడా మేనేజ్ చేసేస్తున్నారా, అంతా మేనేజ్మెంట్ కోర్సులు చేసేసి వచ్చినట్టున్నారు
ఇక్కడికి. ఇంకా పొద్దున అయిపోయింది. మేడం వీడిని అడిగిద్ది, నేను ప్రాసెస్ అంటా ఇంకా స్టార్ట్ చేసేస్తాను, నువ్వు డబ్బులన్నీ వదులుకోవడానికి రెడీగా ఉన్నావా అని అడిగితే వీడేమో రోడ్డు మీద అడుక్కు తినడానికైనా సరే నేను రెడీగా ఉన్నాను, కానీ ఇక్కడ మాత్రం ఈ రిచ్ లైఫ్ లీడ్ చేయడం నా వల్లగా నేను ఉండను అంటాడు. మధ్య మధ్య దెయ్యాలు అడపాదడపా చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమంటదంటే, సర్లే ఓకే నేను ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాను, కానీ నీ ఆస్తులన్నీ ఎవడన్నా వాడి పేరు మీద తీసుకోవడానికి రెడీగా ఉన్నాడా లేడా అని అంటే చూస్తేనేమో నిజానికి మనోడి దగ్గర ఎవ్వరూ లేవు, ఆ దెయ్యాలని పిలవాలేమో. సో ఇడేమంటాడు, చూడండి బల్లాలమ్మ, అంత పర్సనాలిటీ వేసుకున్నావు కదా, దెయ్యాలు నిజంగా వచ్చా నేనేం చేయలేవు, ఈ ఆస్తి అంతా నువ్వే తీసేసుకోవచ్చు కదా, ఫుల్ మీల్ తినొచ్చు కదా అని అడుగుతాడు. బల్లాలమ్మేమో, నువ్వు ఉన్న సైజుకి నిన్ను కొట్టాలన్నా నాకు బాధగా ఉంది, హెల్ప్ చేస్తాను అంటే నన్ను లాగుతావింది, మీ లిస్ట్ లో ఎంతమంది వచ్చి ఎన్ని గబ్బు పనులు చేసినా నా శాలరీ చాలా గట్టిగా ఉంటుంది, నేను శుభ్రంగా తీసుకుంటా, అంతకుమించి మనకేం అవసరం లేదు, వెంటనే ఇంకొకరిని ఎత్తుక్కో అంటే వీడేమో ఆలోచిస్తూ ఉంటాడు. మేడం ఏమో, నీ ఫ్రెండ్ ఉండాలి కదా వాడిని ఒప్పించు అంటుంది. వీడేమో, లేదు నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఇరికిచ్చలేను అంటాడు. ఈవిడేమో, అదిగో వెనక నుంచి ఆత్మ ఇంకోటి వస్తుంది అంటే సరే ఓకే ఫోన్ చేస్తాం ఇప్పుడే అని చెప్పి వెళ్తాడు. అని ఇంకా ఫోన్ చేసి వెంటనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే పోతాడు. ఫ్రెండ్ అంతకుముందు ఆల్రెడీ ఫోన్ చేసి ఉంటాడు, నా పరిస్థితి బాగాలేదు వెంటనే కొంచెం డబ్బులు తీసుకున్నదా అని చెప్పి, ఇక్కడ కొంచెం డబ్బులు అలా అన్ని తీసుకొని ఒప్పిద్దామని చెప్పి ఇంకా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే లోపల ఒక ఆత్మ ఉంటది, ఏదో పాపాత్మల్లో ఒక ఆత్మ ఈయన్ని పట్టుకొని, అదే మన బక్కోడిని, బక్కోడా నువ్వు ఆ రోజు ఆ పూలకుండి ఎందుకు తిన్నావు, అసలు నువ్వు తను కాదు వచ్చి నా నెత్తి మీద పడింది, నేను చచ్చుకున్నాను, నువ్వు పూలకుండి తండం వల్ల నేను చచ్చిపోయాను అని చెప్పి మనోడికి ఏం చేయాలి అర్థం కాల. వాడి దగ్గర తుపాకి ఉంటే ఆ తుపాకి తీసుకొని నిన్ను కాల్ చేస్తాడు ఆ దయ్యాన్ని. కానీ ఒరిజినల్ గా చూస్తే వాడు పొడిచింది ఎవరిని, వీడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని, అదే పేల్చింది, తుపాకితో పేల్చగానే పాపం ఆవిడ అక్కడికక్కడే చచ్చిపోయింది. వీడు వెంటనే మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడికి వెంటనే ఆ బాడీ గార్డ్ బుల్డోజర్ కూడా వస్తాడు, వాడు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా బల్లాలమ్మ బుల్డోజర్ ఇద్దరు కలిసి, సార్ మీరు ఏం బాధపడకండి, మీ దగ్గర వచ్చే డబ్బు ఉంది, అంత ఈజీగా 2 నిమిషాల్లో మేనేజ్ చేసేస్తా, చెప్పినట్టుగానే నిజంగానే మొత్తం అంతా మేనేజ్ చేసేస్తా, వీడి మీదకి ఏం కేసు రాకుండా. ఇంకా నెక్స్ట్ రోజు వెంటనే వీళ్ళ ఫ్రెండ్ ని పిలిపిస్తారు. ఇలా ఫ్రెండ్ తో చెప్తారు, ఇదిరా సంగతి, నువ్వు ఫుల్ మీల్స్ నా మీద ఎక్కువ కూర్చొని తినాలి, నువ్వు తినడం కంప్లీట్ అయిపోగానే నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తా అని అనగానే వీళ్ళ ఫ్రెండ్ ఏమో, ఫుల్ మీల్స్ ఏందిరా, జంబో బ్యాగ్ బిర్యానీ మొత్తం తీసుకున్నావు, నేను మొత్తం తినేస్తా, ఏముంది ఓకే చెప్పేసాడుగా. ఇంకా వెంటనే డాక్టర్ వస్తాడు, వచ్చి ఇంజక్షన్ అది ఇది వేసేసి లేపేస్తాడు బక్కోడిని, అంటే కొంచెం టైం పాటే చచ్చిపోతాడని చెప్పి. వీడు కళ్ళు మూయగానే ఇంకా రకరకాల దెయ్యాలను వచ్చి వీడి మీద పడి పీక్క తింటా ఉంటాయి, చాలా గోల్ జరిగిద్ది. మధ్యలో వాళ్ళ మమ్మీ ఆత్మ వచ్చి కాపాడిద్ది, వీడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆత్మ వచ్చి సిగ్గు లేదంటావు నీకు అని చెప్పి తిట్టిద్ది. కాసేపటికి అలా కళ్ళు తెరుస్తాడు. బల్లాలమ్మ అప్పుడు వీడు ముందు కూర్చొని ఉంటది, నీ ఫ్రెండ్ ఫుల్ మీల్స్ మొత్తం తినేసాడు, ఏదో ఇంకో మీల్స్ కూడా ఆర్డర్ చేశాడు, కింద వరకు చాలు పోదా అని చెప్పి నేను పంపించేశాను, నీ ఆస్తులు ఇంకా పాపాలు అన్ని ఇంకా వాడి నేమ్ మీదకి షిఫ్ట్ అయిపోయాయి అని అంటుంది. కట్ చేస్తే వీడు ఇంకా బయట చిన్న చిన్న పనులు చేసుకుంటూ హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతూ ఉంటాడు. వీడి ఫ్రెండ్ గాని చూస్తే వాడు దెయ్యాల గోలబడి ఇంకా వాడి గోల్లో వాడు ఉంటాడు కదా, వీడికి స్టార్ట్ అవుద్ది భజన. వీడిని చూస్తేనేమో వీడి పక్కన వీడి గర్ల్ ఫ్రెండ్, అదే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆత్మ ఉంటది. అన్ని దెయ్యాలను పంపించేసా గానీ ఎక్స్ ఆత్మ అని మాత్రం వీడు పంపిలా, అంటే ఫుడ్ లో దాన్ని షిఫ్ట్ చేయాలి, వీడితో పాటే ఉంచుకున్నాడంట. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నన్నేం చేయదులే అని చెప్పి వీడు కూడా సాటిస్ఫైడ్ అయిపోయాడు. అయితే బల్లాలమ్మని చూస్తే ఓ పుస్తకం ఓపెన్ చేసిద్ది, అందులో ఇప్పుడు దాకా సిన్నేటర్స్ ఎంతమంది వచ్చారు ఎంతమంది పోయారు మొత్తం లిస్ట్ రాస్తా ఉంటది. అంటే వీడు హ్యాపీగా కొంపలో ఉండి లక్షల లక్షల జీతాలు లాగుతూ అక్కడ నరకంలో అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఏజెంట్ లా పని చేస్తున్నట్టుంది. ఇంతమందిని హ్యాపీగా షిఫ్ట్ చేస్తూ ఉంటే ఇవిడికి ప్రాబ్లం ఏం లేదు కదా, అసలు ఇవిడ పని ఏం లేదు. సో వీళ్ళ ఫ్యామిలీ అంతా ఈ పనులు చేస్తున్నట్టుంది. అంతే, ఇంకా అక్కడతో సినిమా అయిపోద్ది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.